ఒకసారి అన్న ఎందుకో ఒకసారి నన్ను పిలిచి, నేను అప్పుడు సాక్ష్యాలకి బలిపెట్టమనే మాసపత్రికకి సాక్ష్యాలకి ఫోటోలు తీసుకుని ఆ మ్యాటర్ రాసిచ్చేవాడిని బలిపెట్ట మాసపత్రికకి. ఈ హోల్ నెట్లకు వస్తే నాకు అదే పని. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఫోటో తీసి వాళ్ళు చెప్పింది విని చక్కగా నోట్ చేసుకుని ఆ కెమెరాలోనే రికార్డ్ చేసుకొని తర్వాత నేను అవన్నీ రాసి చక్కగా అన్నకిస్తే అన్న బలిపెట్ట మాసపత్రికలో ఆ సాక్ష్యాలు వేసేవాళ్ళు. ఒకసారి అన్న చిన్న విషయంలో కోప్పడి ఇంకొక బ్రదర్ని పిలిచి, ఈ కెమెరా నీకు ఇచ్చిన కెమెరా ఎన్నో అబ్బాయికి ఇచ్చేయి, అడిగిచ్చేయి అన్నాడు. అలాగే నన్ను చెప్పి తీసుకెళ్ళి ఆ బ్రదర్కి ఇచ్చేసాను. ఇచ్చేస్తున్న ముట్టుకోబాకు కెమెరా అన్నాడు. అట్లాగే నన్ను అని చెప్పాను. సరే ఆ తమ్ముడికి ఏం తెలియదు దాని గురించి. అన్న వెళ్ళిపోయిన తర్వాత ఆ తమ్ముడు నా దగ్గరికి వచ్చి, ఇదేంటన్నా నాకేం తెలుసు అన్న అన్నాడు. నీకు తెలియకపోతే ఏంటి, నేనున్నాను కదా, నీకు తెలియదు నేను చెప్తాను కదా అని చెప్పాను. తర్వాత అన్న ఆ తమ్ముడిని పిలిచి సేవకులందరిని పాస్పోర్ట్ సైజు తీసి సేవకులందరి పాస్పోర్ట్లు ఫొటోస్ కడిగించి నాకు వాళ్ళ పేర్లు ఊర్లు రాసి నాకు ఇవ్వు అని అన్నాడు ఆ బ్రదర్తో. ఆ బ్రదర్ పాపం తేలకళ్ళు వేసాడు. నాకేం తెలియదు కదా అసలు ఎలా. నేను అన్నాను, పిచ్చోడా రా, నేను చెప్తాను కదా, నాకు అవకాశం లేదు, నీకు అవకాశం ఉంది, నేను సహకరిస్తాను కదా, నేను చెప్తాను కదా. అన్న నన్ను చేయొద్దు అన్నాడు, ఆడు చేయమన్నాడు, ఆడికి ఏం రాదు, ఎట్ట చేస్తాడో చూస్తా. తప్పు, ఇది దేవుని పని, ఇది దేవుని పని. నేను అన్నాను, పిచ్చోడు నువ్వేం కంగారు పడద్దని చెప్పి నేను ఎలాగైతే చేస్తానో అలాగే స్క్రీన్ కట్టి లైట్లన్నీ అరేంజ్ చేసి అదన్నీ చేసి, ఇది ఒక నిలబడు, కెమెరా పెట్టుకో, ఇలా చెయ్యి, ఇలా తీ, షేప్ ఇలా తీసుకో, ఫ్రేమ్ ఇలా పెట్టు, మొత్తం అరేంజ్ చేసి ఫోటోలు అతని దగ్గర తీయించి కడిగించి, అప్పుడు ఫోటోలు కడగడమేగా, కడిగించి అన్ని రెడీ చేసి అబ్బాయికి ఇచ్చి తీసుకెళ్ళి అన్నకి పో అని చెప్పాను. ఆయన సంతోషించాలంతే. ఎవడు చేస్తే ఏంటి, ఆయన పని ఆగకూడదు అంతే. ఆయన పని ఆటంకపరచబడకూడదు. దీంట్లో పంతాలు అంతాలు, నీ అంతు చూస్తా, నేను పంతం పడతా, పంతాలు అంతాలు దేవుని దగ్గర కాదు, తోక కోసేస్తాడు. నేను అన్నాను, జాగ్రత్తగా తీసుకెళ్ళి కవర్లో శుభ్రంగా అన్ని అరేంజ్ చేసి ఆ అబ్బాయికి ఇచ్చి తీసుకెళ్ళి అన్నకి పని జరుగుతూ ఉన్నట్టు, మ్యాగజైన్ పని జరుగుతూ ఉన్నట్టుంది, తీసుకెళ్ళి అన్నాను. ఆ తమ్ముడు తీసుకెళ్ళి అన్న దగ్గరికి తీసుకెళ్ళి కవర్ ఇవ్వగానే అన్న చూసి, నువ్వు తీసావా వాడు తీసాడా మరి అని తెలియదేంటి అన్న, అన్నీ నాకు తెలియదు కదా అని రమేష్ అన్న దగ్గరుండి అన్నీ చేశాడన్న. అంటే అన్న నవ్వుకొని ఆ కెమెరాలు అన్నీ తీసుకుని అడిగే ఇచ్చేయి, నీకు రాదుగా, నువ్వెందుకు తీసుకున్నా. మరలా గోరంట్లోకి వచ్చాడు అన్న. వస్తే మాకు పిలిచి, అయ్యే ఆ కెమెరాలు అన్నీ తీసుకున్నావా? తీసుకున్నానన్న. సరేలే, నేను కొంచెం కోప్పడ్డాను, ఏమనుకోబాకు. నేనేమనుకుంటాను, నా తండ్రి కదా ఆయన.